వారికి జీతాలు వెంటనే, వారికి సౌలభ్యాలు వెంటనే, వారికి సౌలభ్యాలు వెంటనే. జిందాబాద్ 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 జిందాబాద్. ఈ ప్రభుత్వానికి ఇప్పుడే చెప్పారు మా సోదరులంతా, ఈ కష్టం మీరు పిల్లల్ని చిన్నప్పటి నుంచి కూడా 0 ఏజ్ నుంచి కూడా మా స్కూల్ని పంపేదాకా మీరు పడేటువంటి కష్టాలు మేము కళ్ళారా చూసాము. నేను పంజాబ్లో పనిచేసేటప్పుడు మాకు స్కూల్ పక్కనే అంగన్వాడీ ఉండింది. నేను అక్కడ ఆమె కష్టము, ఆమె మీటింగ్లు తిరగడం, ఆ పిల్లల్ని ఏగడం, ఇవన్నీ కూడా నాకు కళ్ళారా చూసాము. మేము ఎలిమెంటరీ స్కూల్లో పడేటువంటి కష్టం కంటే 100 రెట్లు కష్టం మీరు పడతారు. మేము కళ్ళారా చూస్తాం మేము మీ బాధలు. కాబట్టి ఇప్పుడే చెప్పారు సాయిరామ్ గారు, మీ యూనియన్ను ఎంత బలోపేతమైనదో మీకు తెలియదు, మాకు తెలుసు. కళ్ళారా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మీ ఉద్యమాలు చూస్తున్నాం, మీ యొక్క సంకల్ప బలం మేము చూస్తున్నాం. ఈ మధ్య నిన్న పేపర్లో చూశారు, పెట్రోల్ క్యాన్ పెట్టుకొని ముందర కూర్చున్నది, నీకు ధైర్యం ఉంటే రా తలుపు తీయని. ఇప్పుడే చెప్పారు మీరు, మేడం గారు అడిగారు మాకు సలహా ఇవ్వండి అని. మీతో పాటు మీరు మోటివేట్ చేస్తే పిల్లల తల్లిదండ్రులంతా కూడా మీ వెంట వస్తారు. ఇటువంటి సచివాలయాలు, ఇటువంటి వాలంటీర్లు దుమ్ము దులిపేస్తారు, దాంట్లో సందేహమే లేదు. మీరు మీ తల్లిదండ్రులు కూడా ఇప్పటికే మోటివేట్ అవుతున్నారు చాలా దగ్గరలా. మీతో పాటు వాళ్ళు కూడా ఉద్యమానికి వస్తారు, ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కళ్ళు తెరిపిస్తారు. మరి ఈయన పిల్లలకి మావయ్యో లేదా కంస మావయ్యో అర్థం కావడం లేదు. ఆయన ఇప్పుడన్నా కళ్ళు తెరు, స్త్రీమూర్తి లేరు, ఆదిశక్తి వీళ్ళు కళ్ళు తెరిచి సూలం బట్టే ప్రభుత్వాలు కాదు ప్రపంచమే ఉక్కిపాలైపోతుంది. తస్మాత్ జాగ్రత్త, ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. ఏపీఎఫ్ తరఫున మీ ఉద్యమానికి మేము సంపూర్ణంగా మద్దతిస్తూ ఈ యొక్క ప్రభుత్వాన్ని కూడా మేము హెచ్చరిస్తున్నాం. దిగి రావాలి ప్రభుత్వం. ఈ యొక్క అంగన్వాడీ టీచర్స్ యొక్క సమస్యలను కూడా తీర్చాలా. నువ్వు ఇచ్చినటువంటి మాటని నువ్వు నిలబెట్టుకోవాలి. మనము తిప్పకుండా నువ్వు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని ఈరోజు నువ్వు నెరవేర్చుకోవాలనేసి మేము మరొకసారి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ, మీ యొక్క ఉద్యమానికి అండగా ఉంటున్నటువంటి మన హరికృష్ణ లాంటి నాయకులు వాళ్ళకి మీరు తోడ్పాటును అందించండి. మీ సమస్యలు త్వరగా పరిష్కారం అవుతాయి. ఉద్యమం చేయందే ఏ పని చేయదు, ఏ పని జరగదు, మనకి ఇబ్బందే లేదు. పోయేదేం శ్రీశ్రీ కూడా చెప్పాడు, పోరాడితే పోయేదేం లేదు, బానిస సంఖ్యలు తప్ప అని. అది ఒక్క స్లోగన్ గుర్తుపెట్టుకుంటే చాలు, మనల్ని ఏ ప్రభుత్వాలు ఏం చేయలేవు. మనం ఐక్యమత్యమే మనకు బలము, మన సమస్యల్ని పరిష్కరిస్తుంది. ఏపీఎఫ్ పక్షాన ఏపీఎఫ్ గౌరవాధ్యక్షుడిగా తిరుపతి జిల్లా వారికి మద్దతుగా మేము ఇక్కడికి ఇచ్చేసి మా సంఘం తరఫున వారి సమస్యల పట్ల స్పందించడం జరిగింది. నిజంగా అంగన్వాడీ వర్కర్లు కానీ ఆయాలు కానీ వాళ్ళ కష్టం వర్ణనాతీతం. వాళ్ళు సెంటర్లో ఏ విధంగా బాధలు పడుతుంటామో వాళ్ళకి 8 సెక్షన్కి అవినాభావ సంబంధం ఉంటుంది ఎప్పుడు కూడా. ఎందుకంటే అక్కడ తయారైన పిల్లలే మా 1వ క్లాస్లోకి వస్తారు. ఆ పిల్లల్ని వాళ్ళు అన్ని రకాలుగా అటు ఆరోగ్యపరంగా అయిపోతేమి, విద్యాపరంగా అయితేమి, అటు వాళ్ళ తల్లులకి గర్భవతులుగా ఉన్నప్పటి నుంచి కానీ టీకాలు వేయించడం కానీ వాళ్ళు పడే కష్టాలన్నీ కూడా వర్ణాతీతం. మరి అటువంటి వాళ్ళు ప్రభుత్వం ఇంత చిన్న చూపు చూసి వాళ్ళని ఉద్యోగులకి నెట్టడం అనేది నిజంగా కూడా ఇది ప్రభుత్వానికి సిగ్గుచాటు అనుకోవాలా. ఎందుకంటే ఇంతమంది పిల్లల్ని వాళ్ళకి ఆహారం లేకుండా, పౌష్టికాహారం లేకుండా వీధుల్లో పడేసి చాలామంది పిల్లలు కూడా ఇప్పుడు అంగన్వాడీ పిల్లలు కూడా ఒకరిద్దరు మా స్కూల్లో వాళ్ళ పేరెంట్స్ బేల్దారుల పనికి ఏళ్ళకోళ్ళకి పోతుంటారు. వాళ్ళ నుంచి మా స్కూల్లో వెళ్తున్నారు. ఎందుకంటే మేము వాళ్ళకి కాదనలేము. మరి అటువంటి వాళ్ళు మరి గ్రామ స్థాయిలో అయితే ఇప్పుడు వ్యవసాయ సీజన్ ప్రారంభమైంది. మరి వాళ్ళ పిల్లల్ని సంరక్షించుకోవాలంటే వాళ్ళ జీవనాధారం కూడా కష్టమైపోతుంది. ఏదో కూలో 4 పోతే ఇదంతా కూడా మన బళ్ళకి వచ్చేది కానీ అంగన్వాడీలకు వచ్చేది కానీ దారిద్ర్యకి దిగువనున్న కుటుంబాలే కానీ బాగా ఉండే వాళ్ళంతా కూడా ఎక్కడో కాన్వెంట్లలోనూ పెద్ద పెద్ద దీంట్లో కార్పొరేట్ స్కూల్స్లో వాళ్ళ పిల్లలు లక్షలు కట్టించుకుంటారు. కానీ దారిద్ర్యకు దిగువన ఉంటే కుటుంబాలు మాత్రమే ఇటు ప్రభుత్వ పాఠశాలకు కానీ అంగన్వాడీ సెంటర్కి కానీ వస్తున్నాయని చెప్పి నా అభిప్రాయం. ఇంకనైనా సరే ప్రభుత్వం కళగెత్తి
మరి వీళ్ళు కేవలం వీళ్ళు ఒకరైతే అనుకోబాగండి, వీళ్ళ వెనకాల కుటుంబాలు ఉంటాయి. ప్రభుత్వం ఇంకా సరే కళ్ళు తెరవాలా, పిలవాలా, మంచిగా పిలవాలా, చర్చలకు పిలిచి వాళ్ళ సమస్యలను తెలుసుకొని సానుకూలంగా పరిష్కరించాలని చెప్పని కోరుకుంటూ, మరి ఇటువంటి విధానాలు ప్రభుత్వాలకు మంచిది కాదు. గతంలో కూడా చూసాం ఎన్నో ఉద్యమాలు, అటు తెలంగాణలో చూసాం, ఆంధ్రాలో చూసాము. మరి గత ప్రభుత్వాలు ఏమైపోయినాయి కూడా ఒకసారి గుర్తుపెట్టుకోవాలని చెప్పి ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాను. మరి సానుకూలంగా పిలిచి వాళ్ళ సమస్యల్ని పరిష్కరించి మంచి ఉద్దేశంతో పరిష్కరించి మళ్ళీ తిరిగి వాళ్ళని విధుల్లో తీసుకోవాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి కమిటీకి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకున్నాం సార్.